బాలీవుడ్ లో మరో కొత్త కలకలం. దసరా పండగ పూట జరిగిన మర్డర్ దేశ రాజకీయాలని షేక్ చేస్తుంది. దావూద్ ఇబ్రహీం జమానా నాటి రక్త చరిత్రను తలపిస్తుంది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని చంపిన తీరు ముంబైని వణికిస్తోంది. కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నా పాత శత్రువులు కొత్త తరహాలో చేసిన మర్డర్లా కనిపిస్తోంది. అటు సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైన సిద్దికీని చంపింది కూడా బిష్నోయ్ గ్యాంగ్ తన పనేనని క్లెయిమ్ చేసుకుంది. దీనంతటికీ కారణం సిద్దికీ గతంలో చేపట్టిన ఒక మురికివాడ పునరావాస ప్రాజెక్టు కారణమని తెలుస్తోంది. ముంబైలో మళ్లీ తూటాలు పేలాయి, రక్తం చిందింది. దారుణ హత్యకు గురైన బాబా సిద్దికీ, దేశంలో సంచలనం రేపుతున్న మర్డర్, కొత్త తరహాలో రెచ్చిపోయిన ముంబై మాఫియా, మళ్లీ బుసలు కొట్టిన ముంబై మాఫియా. బాబా సిద్దికీని తామే చంపామన్న బిష్నోయ్ గ్యాంగ్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికీ. సల్మాన్ ఖాన్ వర్సెస్ బిష్నోయ్ గ్యాంగ్. సల్మాన్ ను టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్. బాలీవుడ్ లో మళ్లీ మాఫియా తరహా లింక్స్, మళ్లీ మొదలైన పొలిటికల్ మర్డర్స్. దావూద్ జమానాను తలపిస్తున్న రక్తపాతం. మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికీ ముంబైలో శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర బాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపుతోంది. నిన్న రాత్రి ఆయన తన కుమారుడి కార్యాలయం ముందు టపాసులు కాలుస్తున్న సమయంలో హర్యానాకు చెందిన గురుమైల్ బల్జిత్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ అనే యువకులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ సిద్దికీని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో 2 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంచలనంగా మారిన మర్డర్ పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు దగ్గరైనందుకే బాబా సిద్దికీని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో అరెస్టైన 2 నిందితులు కూడా బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన వారమని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నల్ సింగ్, ఇతను హర్యానా వాసి. రెండో షూటర్ ధరమ్రాజ్ కశ్యప్, ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్దికీ ఇంటిని రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది. గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్ ను 2 సార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్ లో ఉండగా, రెండోసారి పన్వేల్ లోని సల్మాన్ ఫామ్ హౌస్ కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్మెంట్ పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలో అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు, వారికి ఆదేశాలు ఇచ్చాడు అని తేలింది. ఈ మధ్యనే లారెన్స్ బిష్నోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా మీడియాలో సంచలన ప్రకటన చేశారు. సల్మాన్ ఖాన్ కు స్నేహితుడైన వాడు తమకు శత్రువు అని కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్దికీకి సల్మాన్ ఖాన్ తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్, షారుఖ్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్దికీ కీలక పాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్ తో దోస్తీ కారణంగానే బాబా సిద్దికీ లారెన్స్ బిష్నోయ్ కి శత్రువయ్యాడని, ఈ నేపథ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరో కారణం కూడా ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బాబా సిద్దికీకి ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో వ్యాపార విభేదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిలో అవకతవకల కారణంగానే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. హంతకులు చాలా ముందుగానే ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్లు కూడా తెలిసిందే. నిందితులకు ముందే చెల్లింపులు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఆయుధాలు పార్సిల్లో వచ్చినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ముంబై వస్తోంది. 2018లో ఈడీ బాబా సిద్దికీకి చెందిన 462 కోట్ల ఆస్తిని అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్దికీ 2000-2004 వరకు మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు చేపట్టిన స్లమ్ రీహాబిలిటేషన్ ప్రాజెక్టులో 2000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో దీనిపై అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2014లో సిద్దికీ సహా 150 మందిపై కేసు నమోదయ్యింది. ఇళ్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జియావుద్దీన్ సిద్దికీ అలియాస్ బాబా సిద్దికీ 1977లో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరారు. చాలా వేగంగా వివిధ పదవులు చేపట్టి 1980 నాటికి బాంద్రా తాలూకాలో కీలక నేతగా మారారు. సిద్దికీ మాజీ కాంగ్రెస్ నేత, నటుడు సునీల్ దత్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు.
1999లో తొలిసారి బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 3 సార్లు తన పీఠం నిలబెట్టుకున్నారు. మహారాష్ట్ర కార్మిక, ఫుడ్, సివిల్ సప్లైస్, లేబర్, ఎఫ్డీఏ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా బలమైన సంబంధాలు నెరిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. బాబా సిద్దికి పవిత్ర రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందులు బాలీవుడ్ లో బాగా పాపులర్. వీటికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సహా ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి ఓ విందులోనే సిద్దికి మధ్యవర్తిత్వంతోనే సల్మాన్, షారుఖ్ మధ్య కోల్డ్ వార్ కు ముగింపు పలికినట్లు సమాచారం. ఇప్పుడు బాలీవుడ్ మాఫియా తరహాలో బిష్నోయ్ గ్యాంగ్ ముంబైలో దావుద్ గ్యాంగ్ ను మించిపోతుంది. కృష్ణ జింకల ఇష్యూ నుంచి హీరో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు ఇండైరెక్ట్ గా వార్నింగ్స్ పంపింది. కండల వీరుడికి సన్నిహితుడు, స్నేహితుడిగా ఉన్న సిద్దికిని హతం చేసి కొత్త ఛాలెంజ్ ను విసిరింది. అంతేకాకుండా బిష్నోయ్ వర్గానికి కృష్ణ జింకలకు దైవంతో కూడిన లింక్ కూడా ఉండడంతో సల్మాన్ ఖాన్ పై కక్ష పెరిగింది. బిష్నోయ్ ఆరాధ్య దైవాన్ని చంపేస్తారన్న కోపంతో ఉంది. ముంబై మాఫియా అంటే టక్కున గుర్తొచ్చే పేరు దావూద్ ఇబ్రహీం. ఎంతలా నేర ప్రపంచాన్ని విస్తరించాడంటే భారత ఆర్థిక నగరాన్నే గడగడలాడించే స్థాయికి చేరుకున్నాడు. మనుషుల రక్తాన్ని తాగే వేల కోట్ల సామ్రాజ్యానికి కింగ్ గా మారిన దావూద్ ఎక్కడో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టి ముంబైలో ఎదిగిన దావూద్ ఇబ్రహీం కస్కర్ కరాచీలో ఎలా చక్రం తిప్పాడు? ముంబైలో బడా బడా మాఫియా డాన్లను ఎదిరించి దావూద్ ఎలా పైకొచ్చాడో తెలుసా? దావూద్ పుట్టింది 1955 డిసెంబర్ 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో. ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన వ్యక్తి దావూద్. ముంబై మహానగర నేర కేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనంతో మొదటిసారి నేర సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీం కస్కర్ పేరు మారుమోగింది. అప్పటికే ముంబై మాఫియాలో పేరున్న డాన్ పఠాన్ బాషు దాదా మీద దావూద్ సోడా సీసాలతో దాడి చేశాడు. తర్వాత ముంబై మాఫియాలో ఉన్న బడా బడా డాన్లు హజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి వారిని పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. ఆ తర్వాత కూడా ముంబైలో రక్తపాతాన్ని చూపించాడు. పాక్లో ఉంటూ వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాడు. 1993 ముంబై వరుస పేలుల తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ కు పారిపోయాడు. అప్పటి నుండి డి కంపెనీకి పాక్ కేంద్రమయ్యింది. అల్-ఖైదా, లష్కర్-ఏ-తోయిబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం అక్కడి నుంచే ప్రారంభమయ్యింది. ఒసామా బిన్ లాడెన్తో దావూద్ కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్-ఖైదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. అలాంటిదే ఇప్పుడు హత్యలతో, వార్నింగ్లతో చెలరేగిపోతోంది బిష్నోయ్ గ్యాంగ్. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తముందనే వార్తలు ముందు నుంచే వినిపించాయి. అదే నిజమని తేలింది. సిద్దికిని తామే చంపామని స్వయంగా ప్రకటించింది బిష్నోయ్ గ్యాంగ్. అంతకు ముందే గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్లపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్తో సహా పలువురు పేరు మోసిన గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లారెన్స్ బిష్నోయ్కి సంబంధించిన టెర్రర్ సిండికేట్ మునుపెన్నడూ లేని విధంగా విస్తరించిందని ఎన్ఐఏ తన ఛార్జిషీట్లో ప్రకటించింది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ తన నెట్వర్క్ ను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడో అదే మార్గాన్ని లారెన్స్ బిష్నోయ్ కూడా అనుసరించాడు. దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ స్మగ్లింగ్, టార్గెట్ కిల్లింగ్, దోపిడీ రాకెట్లతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత పాక్ ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని తన నెట్వర్క్ ను విస్తరించాడు. కాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన డి కంపెనీ మాదిరిగానే బిష్నోయ్ గ్యాంగ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇప్పుడు 6 దేశాలకు విస్తరించింది. బిష్నోయ్ గ్యాంగ్ లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్ కు చెందినవారని ఎన్ఐఏ తెలిపింది. బిష్నోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్లు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను విరివిగా వినియోగించుకుంటున్నాయి. బిష్నోయ్ ముఠా 2020-21 మధ్య కాలంలో దోపిడీల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించింది. ఎన్ఐఏ లెక్కల ప్రకారమే బిష్నోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్ కు మాత్రమే పరిమితమయ్యింది. ఆ తర్వాత గోల్డీ బ్రార్తో జతకట్టి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలతో పొత్తు పెట్టుకుంది. బిష్నోయ్ గ్యాంగ్ ప్రస్తుతం ఉత్తర భారతదేశం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్లలో విస్తరించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర పద్ధతుల ద్వారా యువతను తమ ముఠాలో చేర్చుకుంటారు. ఈ ముఠా అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకు వ్యాపించింది. కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. దానిలోని వివరాల ప్రకారం గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలోని ముఠాలను నిర్వహిస్తున్నాడు.
రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తుంటాడు. అన్మోల్ బిష్నోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లకు కమాండ్ గా ఉన్నాడు. ఈ ముఠాకు ఆయుధాలు మధ్యప్రదేశ్లోని మాల్వా, మీరట్, ముజఫర్నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్లోని ముంగేర్, ఖగారియా నుంచి వచ్చి చేరుతుంటాయి. అలాగే పాక్లోని పంజాబ్ జిల్లాతో పాటు అమెరికా, రష్యా, కెనడా, నేపాల్ దేశాల నుంచి కూడా ఈ ముఠాకు ఆయుధాలు అందుతుంటాయని ఎన్ఐఏ గుర్తించింది. ఇప్పుడిప్పుడే దావూద్ను మించిపోతున్న బిష్నోయ్ గ్యాంగ్ మొదటి నుంచి సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసింది. కృష్ణ జింకల కేసు తర్వాత సల్మాన్ ఖాన్ పై రివెంజ్ పెంచుకుంది గ్యాంగ్. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు సల్మాన్ ను వెంటాడుతున్న గ్యాంగ్ పలుమార్లు అటాక్ కూడా చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ నాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పోస్టు పెట్టాడు. అటు తర్వాత సల్మాన్ కు ప్రభుత్వ పరంగా భద్రతను కూడా పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన సిద్దికి మర్డర్ పై కూడా రాజకీయ దుమారం మొదలయ్యింది. ఇండి గ్రూప్ లోని కీలక నేతగా ఉన్న సిద్దికి మర్డర్ పై కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు స్పందించాయి. ఎన్సీపీ నేత సిద్దికి హత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ హత్య చాలా బాధాకరమైందన్న రాహుల్ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన చూస్తుంటే మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమయ్యాయని స్పష్టమవుతోందంటూ కామెంట్ చేశారు. అటు కేజ్రీవాల్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దేశ ఆర్థిక రాజధానిలోనే సీనియర్ మంత్రిని చంపినా దిక్కు లేకుండా పోయిందన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఈ మర్డర్ ఇష్యూ పొలిటికల్ రంగు పులుముకుంది. ఎన్డీఏ వర్సెస్ ఇండి గ్రూప్ గా మారింది. ఇండి కూటమిలోని పార్టీలన్నీ దీనిపై స్పందిస్తే ఎన్డీఏలోని పార్టీలు మాత్రం స్పందించలేదు.